అయితే మా సమగ్ర శిక్ష అభియాన్ అనే మాది జాబ్లది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చారు. ఇది 2004లో మేము జాయిన్ అయినప్పుడు 2000 రూపాయల జీతంతో జాయిన్ అయినాము. ఇప్పటికి మాకు 20,000 రూపాయల జీతం కూడా లేదు. అయితే ఈ సమగ్ర శిక్ష అభియాన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ మా జీతాలు ఏమాత్రం పెరగలేదు. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేస్తారేమో అని ఎంతో ఆశతో ఎదురు చూసినాం మేము. తెలంగాణ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 6 సంవత్సరాలు ఒకటే వేతనంతో బతికినాము. కానీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం అన్ని విపరీతంగా పెరిగినాయి, డబుల్ త్రిబుల్ అయినాయి. మా జీతం మాత్రము ఒక్క 10% కూడా పెరగకుండా బాధలు పడ్డాం. మేము ఏడ్చిన కాలం కూడా ఉంది, కారం వేసుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఏమనుకున్నాం అంటే తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోలేదు మమ్మల్ని. 10 సంవత్సరాలు వెయిట్ చేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది, మాకు ఎంటీఎస్ ఇస్తుంది అని ఆశపడి మా అమ్మలకు, అమ్మమ్మలకు, తాతలకు, నానమ్మలకు చెప్పి ఓట్లు వేయించుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వం తెప్పించుకొని మా రేవంత్ అనేది మేము గెలిపించుకున్నాము. ఎందుకంటే మమ్మల్ని రెగ్యులర్ చేస్తాడండి. మా 22,000 కుటుంబాలు